ఎర్రచందనం స్మగ్లర్ల కేసులో అధికారుల తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లని మించిపోయారు. విలువైన వాహనాల్లో ఎర్రచందనం తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకుని ఆ వాహనాల్ని మాయం చేస్తున్నారు. మరికొన్ని వాహనాల్లో విడి భాగాల్ని మాయం చేస్తున్నారు. తాజాగా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2 BMW కార్లని ఓ ఐఏఎస్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో వాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. గాయత్రి, అటవీ శాఖలో మరో కుంభకోణం బయటకు వచ్చిందా అంటే తాజా పరిణామాలు అవుననే సమాధానం వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి అంటే అందుకు ప్రమాణంగా అందుకు సాధారణంగా ఉండాల్సినటువంటి కేసుకు సంబంధించి వాహన నిర్ధారణ, వాహన నిరూపణ అనేటటువంటిది కూడా ప్రధానంగా ఆచరించాల్సినటువంటి అంశాలు. అయితే ఇక్కడ వేలాదిగా ఎర్రచందనం కేసులైతే ఉన్నాయి. మరి వేలాది వాహనాలు కనిపించట్లేదు, కేవలం వందలాది వాహనాలే కనిపిస్తున్నాయి. అందులోనూ ఖరీదైనటువంటి BMW లాంటి వాహనాలు మాత్రం అసలే మాయమైపోయినటువంటి పరిస్థితి. దీనిపై పవన్ కళ్యాణ్ అయితే సీరియస్ అయ్యారు. దీనిపై ఇందుకు సంబంధించి ప్రధానంగా ఖరీదైన వాహనాలు, అందులోనూ మరో 2 BMW కార్లు కూడా ఎలా వచ్చాయి, అవి ఇప్పుడు ఎక్కడున్నాయి అనే దానిపై తీవ్రంగా ఆయన ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఆ వాహనాలు రప్పించమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ 2 వాహనాలు అయితే ఇప్పుడు ఓ ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి బంధువులు హైదరాబాదులో ఆ వాహనాన్ని నడుపుతున్నట్టు సమాచారం. మరో వాహనం అయితే అటవీ శాఖకు సంబంధించిన మరో అధికారి చేతిలో ఉన్నట్టుగా, ఉన్నతాధికారి చేతిలో ఉన్నట్టుగా సమాచారం వెల్లడైంది. మరి ఈ మధ్య కాలంలో ఏదైతే ఎర్రచందనం దొంగలను తరలించేటటువంటి క్రమంలో ఏకంగా ఖరీదైన వాహనాలు, ఆడి కార్లని, BMW కార్లలో కూడా ఇటువంటి దొంగలను తరలిస్తున్నటువంటి పరిస్థితులు, సంఘటనలు వెల్లడవుతున్నాయి. మరి ఎప్పుడైనా కూడా సాధారణంగా టిప్పర్లలోనూ లారీల్లోనూ ఇటువంటి దొంగలను తరలిస్తుంటే సాధారణంగా పట్టుకోవడం అది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పరిణామక్రమం. మరి ఇప్పుడు చూస్తే ఏకంగా BMWల్లో ఈ ఎర్రచందనం దొంగల్లో తరలిస్తే ఎవరికి అనుమానాలు రావనేటటువంటి దృక్పథంతో వీరంతా కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో BMW కార్ల వ్యవహారం బయటకు వచ్చింది. మరి అంతేకాకుండా ఇందులో ప్రధాన స్కామ్ కూడా దాగి ఉందనేటటువంటిది తాజా పరిణామం. మరి ఇదేంటంటే ఖరీదైన వాహనాలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా కూడా కేసుకు సంబంధించినటువంటి వాహనాలను కూడా సీజ్ చేసి అదొక అధికారికంగా పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి. మరి వాటికి ప్రొటెక్షన్ కూడా ఉండాల్సిన పరిస్థితి. అయినా కానీ ఇప్పుడు ఆ వాహనాల్లో, పట్టుబడ్డ వాహనాల్లో ఎక్కడా కూడా స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా గల్లంతైపోయాయి అనేటటువంటిది కూడా తాజా పరిణామం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఏదైతే వాహనాలకు సంబంధించినటువంటి ఖరీదైన వాహనాల్లో ఉన్నటువంటి ప్రధాన స్పేర్ పార్ట్స్, ఇంజిన్లని, ఇతరత్ర స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మాయమైపోయాయి అనేటటువంటిది కూడా ఇప్పుడు తాజాగా వెల్లడవుతోంది. మరి ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే అటవీ శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి తిష్ట వేసింది అనేటటువంటి దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెలికి తీసే పనిలో ఉన్నారు. మరి ఇందులో నేరాంగీకారంగా ఉండాల్సినటువంటి ఎవరైతే ఇప్పుడు వాహనాల ఓనర్లు కొంతమంది ఉంటారు, ఈ వాహనాల ఓనర్లు కూడా ఏదైతే కేసు పడ్డటువంటి వాహనాలను వదిలేసేసే క్రమానికి వీరు ఊతమిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సాధారణంగా ఇప్పుడు మనం BMW వాహనాలను ఒకటే మనం పరిశీలిస్తే దీనికి సంబంధించిన వానర్లను పట్టుకొని వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. మరి ఆ వానర్లు BMW వాహనాలను వదిలేసుకుంటే మరి ఈ వాహనాల పరిస్థితి ఏంటి, ఈ వాహనాలలో తరలించినటువంటి ఈ కేసుల సంగతి ఏంటి? మరి కేసుల్లో పురోగతి లేకపోవడానికి ఇటువంటి అక్రమంగా ఈ స్కాములన్నీ కూడా, ఈ కుంభకోణాలన్నీ కూడా దీనిలో చొరబాటుకు గురయ్యాయి. కాబట్టే ఏదైతే అక్రమదారులు, ఎవరైతే ఎర్రచందన దొంగలనైతేనేమి, ఈ వాహనాలను తరలించేవారైతేనేమి, వాహన యజమానులు వీరందరూ కూడా యథేచ్ఛగా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. కేసులు కట్టినా కూడా నామకేవాస్తీగా వారందరూ కూడా ఏదైతే అధికారులకు తులమోతలమో ముట్ట చిప్పుకొని వారు యథేచ్ఛగా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక తాజా ఈ కుంభకోణం విషయంలో వెల్లడవుతోంది. మరి ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఏ మేరకు కింది స్థాయి అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారో వేచి చూడాలి. మరి ఆ 2 BMW వాహనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారో, మరి ప్రస్తుతం ఆ వాహనాలు ఎవరి పేరు మీద తిరుగుతున్నాయో, ఆ వాహనాలకు సంబంధించినటువంటి యజమానులు ఎవరో, వీరు
వీరందరినీ పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా స్పేర్ పార్ట్స్ మాఫియా కూడా ఈ అటవీ శాఖలో చొరబడినట్టుగా తాజాగా వెల్లడైనటువంటి ఆధారాలను చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం మీద తీగలాగితే డొంకంతా కదిలిన చందంగా ఇప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖలో కుంభకోణం వెల్లడవుతోంది. మరి దీనికి రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీనా. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.